శ్రీమతి సల్వనాథ్ పాల్గొని డాక్టర్ గారు ముఖ్యంగా చేశారు. వారిని సాధారణంగా వేదికకి రావాలని శ్రీమతి గంగా శిరీష మేడం గారు కూడా సాధారణంగా మరియు సభాధ్యక్షులు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ గారు కూడా అదేవిధంగా ఎస్ఐ గారు శ్రీ లక్ష్మణ్ గారిని కూడా వేదికకి రావాల్సిందిగా డాక్టర్ మేడం గారికి ఈ పూలపొక్కతో స్వాగతం చెప్పాల్సిందిగా ఎత్ర నార్యంతో పూజ్యంతే తత్ర దేవత అక్కడికి ఆగిపోయింది. యాక్చువల్గా కంప్లీట్ స్లోగన్ స్త్రీలు పూజింపబడతారు, అక్కడ దేవతలు కొలువై ఉంటారు. సో దేవతలు అంటే స్త్రీలే. ఒక్క రోజు కాదు, ఇప్పుడున్న పరిస్థితులలో ప్రస్తుత ఆధునిక యుగంలో పోటీ ప్రపంచంలో తట్టుకోవడానికి లేడీస్ అంటే ఇంతకుముందు ఏదో ఇంటికి పరిమితమై ఉన్న సమయంలో అంత లోడ్ పడకపోయేదేమో వాళ్ళకు. ఇప్పుడు ఇంట్లో పని ప్లస్ బయట పని ఆర్థికంగా కొంత చేయూత కోసం అని చెప్పి చేయడం వల్ల చాలా పెయిన్ తీసుకుంటున్నారు. నిజంగా అటువంటి మహిళా మనులకు ప్రత్యేకంగా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నా. నేను కూడా ట్రీట్మెంట్ జర్నీ చేస్తూనే ఉంటాను. మీరందరూ నన్ను చూసాక నేను కూడా మిమ్మల్ని చాలా మంది చూశాను. సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక చిన్న విషయం ఉమెన్కి చెప్పాలనుకుంది ఏంటంటే, మనం లైఫ్లో ఏదైనా ఒక స్టెప్ తీసుకున్నాము డిసైడ్ అయ్యి అంటే వెనుక తిరిగి చూడదు. ఎన్ని ఛాలెంజెస్ అయినా ఫేస్ చేస్తూ మన గోల్ని మనం రీచ్ అవ్వం. ఇంకొక విషయం ఏంటంటే, మన లైఫ్లో ఉమెన్గా మనం బయటికి వచ్చామంటే మెన్ రోల్ కూడా చాలా ఉంది. మెన్ మనకు సపోర్ట్ చేయకుండా మనం ఈ ప్లేస్లో లేము. మన హస్బెండ్స్ కావచ్చు, మన బ్రదర్స్ కావచ్చు, మన ఫాదర్ కావచ్చు, ఎవరైనా కానీ మన లైఫ్లో. సో వాళ్ళ సపోర్ట్ని బట్టే మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి వాళ్ళకు కూడా మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఈరోజు మార్చి 8 ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా బోధన్ డిపోలో మాకు లేడీ కండక్టర్స్ అందరికీ కల్చరల్ ప్రోగ్రామ్స్ మరియు బెస్ట్ సిపికే వచ్చిన కండక్టర్స్కి, డ్రైవర్స్కి, మెకానిక్ సెక్షన్స్కి అందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఇంకా బెస్ట్ మా బస్సుల్లో ట్రావెల్ చేసే ప్రయాణికులతో పాటు ఇంకా చీఫ్ గెస్ట్ని కూడా పిలవడం జరిగింది. ఇదంతా మా డిఎం గారు సార్ ఆధ్వర్యంలో జరిగింది. దీని తరఫు నుంచి మేము మా బస్సుల్లో ప్రత్యేకంగా మహిళా కండక్టర్లకు ఇచ్చిన ఏదైతే ఉందో ఈ ఫెసిలిటీని ఉపయోగించుకున్నందుకు మా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి, సుదర్శన్ రెడ్డి సార్ గారికి, రేవంత్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం అందరికీ. నా పేరు డాక్టర్ సాల్వినా. ఈరోజు బోధన్ డిపోలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసిన డిఎం గారికి, డిపో ఆఫీసర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు అందరూ ఇంతమంది లేడీస్ మధ్యలో ఉండి నేను మాట్లాడడం, వీళ్ళ మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా గర్వకారణంగా అనిపిస్తుంది. ఇంతమంది మహిళలకి ఉపాధి కలిగించేలాగా ఇన్ని పోస్ట్ రిలీజ్ చేసిన మన సీఎంకి చాలా థ్యాంక్స్. బస్సెస్లో కూడా లేడీస్కి స్పెషల్ కేటగిరీస్ ఇచ్చి ఫ్రీ బస్సెస్ని కల్పించిన సీఎం గారికి నా హృదయపూర్వక వందనాలు. ఇంకా ఈ ఇయర్ థీమ్ల ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ విషయంలో ఇంకా ఎంతో మాకు సహాయపడాలి. లేడీస్ ఇంకా ముందుకు తీసుకురావాలి. మన ఫీమేల్ ఓరియంటెడ్ ఇండియాని ఇంకా ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బోధన్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి, మన సీఎం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకెంతో వాళ్ళు మనకు తోడ్పడాలని కోరుకుంటున్నాను.